రామ్మోహన్ గారు, ఫెడరల్ ఫ్రంట్ రాజకీయ తీర్మానాలు ఇవన్నీ పక్కన పెడదాం, రాష్ట్రానికి వద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా హుషారుగా ముందుకెళ్తోంది, బస్సు యాత్రలు చేస్తోంది, వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని చెప్తోంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానని చెప్తోంది. సో మరోపక్క కొత్త పార్టీలన్నీ పుట్టుకొస్తున్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించేందుకు ఏం చేయబోతోంది టీఆర్ఎస్, దానికి సంబంధించి చెప్పండి. డెఫినెట్గా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలకు ఈ పార్టీలన్నీ పుట్టుకొస్తున్నాయని, మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహానికి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలని కాదు. ఇవాళ వాళ్ళు కూడా మరి అలా జాతీయ పార్టీగా, మరి అలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపట్టే పార్టీగా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ పార్టీలకు మరి ఒక దగ్గర అవకాశం ఉండి ఇంకో దగ్గర అవకాశం లేక మరి రకరకాల మరి వ్యక్తులు ఈరోజు మరి దీంట్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఇలా బస్సు యాత్ర చేసినా, ఇంకోటి చేసినా, ఇలా కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా అది ప్రజల్లో మరి కొంత మరి వెసులుబాటు, కొంత వాళ్ళలో ఉన్న ఉత్సాహం చూసి మరి ఎక్కడెక్కడ మరి వాళ్ళ కొత్త పార్టీలు అవసరం ఏందనేది మరి పుట్టుకొస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర సమితికి మరి తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ కూడా మరి వాళ్ళ వైఫల్యాలు లేవు. దానివల్ల కొత్త పార్టీలు పుట్టుకొచ్చడం కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా మరి సభలు సమావేశాలు బస్సు యాత్రల సక్సెస్ కు మరి దీనికి సంబంధం ఉందని మేము అనుకోవట్లేదు. అంటే రామ్మోహన్ గారు, ఇక్కడ సంక్షేమ పథకాలు ఆర్భాటాలకే పరిమితమైనాయి. అభివృద్ధికి సంబంధించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా పూర్తిగా ఎన్నికలలో ఇచ్చిన హామీలకు సంబంధించి పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనేది వారి వాదన. దానికి సంబంధించి చెప్పడం కాదు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా, గుండెల మీద చేయచుకు చెప్పగలరా, ఎన్నికల హామీలన్నీ అమలు చేశామని అనేది వాళ్ళ సూటి ప్రశ్న. మీరు చెప్పగలరా, శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా పార్టీ తరఫున? ఒకటి సార్, ఈరోజు పార్టీలు ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా, మరి ఎన్ని రకాలు విమర్శించినా, మరి అలా ఏ పార్టీ పరిస్థితి ఏందో కూడా అందరికి తెలుసు. ఇవాళ ఎక్కువ విమర్శలు చేసో, ఎక్కువ శ్వేతపత్రాలు విడుదల చేసో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలేనో 1కి 10 సార్లు 10కి 20 సార్లు అనుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు ఏది కూడా మరి మాకు అవి పెద్ద దరిదాపులకు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు యాత్రలు చేస్తుంటారు, సభలకు కార్యకర్తలు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అవి సక్సెస్ అవుతుంటాయి, ఏదో నడుస్తుంటాయి. అయినంత మాత్రాన రేపు మళ్ళా 2019లో ఎలక్షన్ పోయినప్పుడు మరి అక్కడ ఎవరిని ప్రజలు ఆదరిస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు అన్నప్పుడు ఎవరి రిజల్ట్ వాళ్ళకు అప్పుడు ప్రజలు మరి దాన్ని తీర్పిస్తారు. ఖచ్చితంగా రామ్మోహన్ గారు, మరి ఈరోజు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ ఎందుకు టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు? ఎంతమంది ఉద్యమకారులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి ఈ రోజున టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాయని మీరు చెప్పగలరు. కానీ ఇతర పార్టీల్లో చేరటానికే ఈ ఉద్యమకారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి? నిన్న మొన్నటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఇది ఫెయిల్యూర్ కాదా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ రావాలని మరి ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు కొన్ని వేల మంది, కొంత లక్షల మంది పనిచేసారు సార్. పనిచేసిన ప్రతి ఒక్కరికి మరి అలా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీలో అవకాశం అంటే ఇన్ని లక్షల మందికి ఏ పార్టీ ఎక్కడ కూడా అవకాశం ఉండదు. ఇలా క్రియాశీలకంగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళకు దక్కినాయి, బయట ఉండి పనిచేసిన వాళ్ళకి దక్కినాయి, ఇంకా కొంతమందికి దక్కాల్సిన అవసరం ఉంది కావచ్చు. చూడలేదనేది వాస్తవం, కానీ ఉద్యమకారులు కోరుకునేది బంగారు తెలంగాణ, దాంట్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకు మంచి చేయాలి, ఇదేం జరగట్లేదనేది వారి భావన. ఒక్క నిమిషం సార్, ఆ భావన ఊహించుకునే వాళ్ళకు, భావన ఆలోచించే వాళ్ళందరికీ కూడా అందరూ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్గా ఉన్నా, ఇంకోటి ఉన్నా, ప్రజా సంఘాలకు ఉన్నా కలిసి పనిచేసి ఒక వేదిక మీద పనిచేసారు. ఎవరిదెవరికనేది లోపల ఇంటర్నల్గా అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా గాంధీ గారు ఇలా స్వతంత్రం సంపాదించడంలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండే, ఈ కాంగ్రెస్ పార్టీని పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, దీన్ని రద్దు చేద్దామని చెప్పారు. కానీ ఇలా మరి స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? మరి అందరికీ ఎంతమంది మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అవకాశం తగ్గింది, ఎంతమంది ఎడిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది మిగతా పార్టీలకు పోయారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న విధానాలు రకరకాలుగా ఉంటాయి సార్. ఉద్యమం చేసిన అందరికి కూడా మరి అలా ప్రభుత్వంగా వచ్చినప్పుడు పార్టీగా వచ్చిన అవకాశాలు దక్కవు. కాబట్టి ఉద్యమం అనేది అయిపోయింది, ఒక పార్టీగా అవతరించింది, ఒక పార్టీ తర్వాత ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినాక చాలా మందికి అవకాశాలు వచ్చినాయి, ఇంకొంతమందికి అవకాశాలు రానప్పుడు మరి వివిధ రకాల దారులు కానీ వివిధ రకాల వేదికలు కానీ ఉంటాయి. అయినంత మాత్రం దానికి వైఫల్యమని మరి అందరికి అవకాశం వేయక వేరే పార్టీలో చేరుతురని
కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని. ఇది సంబంధం లేదు సార్. దీనికి లింకు పెట్టి కోడిగుడ్డుకు ఇలా బోడగుండుకు లింకు పెడితే కాదు. దానికి ఎవరి అక్కసు ఎవరి బాధ వాళ్ళకు ఉండొచ్చు. ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు చాలా మంది కొన్ని వేదికలు మరి అలా బేస్ చేసుకొని ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది ఇంకొకటి పోతామని పోయారు. దాన్ని మనం కాదని లేవు. ఆయనంత మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వైపు లేకపోతే పెద్ద రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాలన కన్నా ఇక్కడ అద్భుతంగా ఉంది తెలంగాణలో. దీన్ని దేశమంతా గమనిస్తోంది. ఒక రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాలని పొగిడి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయనేది టీఆర్ఎస్ నాయకుల వాదన. ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడినట్టు నాయకులు మాట్లాడితేనేమో ఈ చర్చ సాగినట్టే ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా సాగుతాయి. కొంత ఇంగితంతో విజ్ఞతతో మాట్లాడుతుండ్రు కాబట్టి అట్లా ఉంది. కానీ వాళ్ళ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే ఈరోజు అసలు అలీబాబా 40 దొంగలు, తర్వాత లోఫర్ పార్టీ, ఇదేంటిది ఇంకో చాలా వాళ్ళ తీరు చూస్తే రామ్మోహన్ గారు మాట్లాడినట్టు లేదు. ఈ చర్చకు కూడా రామ్మోహన్ గారు కరెక్ట్ వ్యక్తి కాదు నాకు తెలిసి అయితే. కానీ ఆయన కొంచెం పదవిలో ఉన్నాడు కాబట్టి సోబర్గానే ఉండాలి. కానీ వాస్తవానికి ఏంటంటే ధర్నా చౌక్ని ఎత్తేసిండ్రు. ఇంతవరకు ఒక్కరోజు రామ్మోహన్ గారు దాని మీద ఒక చర్చ పెట్టలేదు. ధర్నా చౌక్ ఉండాలన్నా వద్దా, ఆల్టర్నేట్ ఎక్కడ ఉండాలి? ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి ధర్నా చౌక్ ఉంది. ప్రతి రాష్ట్రంలో అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా సమావేశాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేదు. ఇంకా పక్కన పోతే 4000 మంది పైచిలకి ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా మొదలుపెట్టి కట్టిన 2-3 ఇళ్లను మళ్ళీ ప్రచారంలోకి మొదలుపెట్టిండ్రు. ఉచిత విద్య అనేది గురుకులాలతో సాధ్యమని చెప్పి ఒక్క టీచర్ని లేకుండా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక 100 వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళ భగవద్గీతలోని ఎన్నో అంశాలు ఇలా కంప్లీట్ గా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధించి కేంద్ర పెద్దలైనా బీజేపీకి సంబంధించి ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులైనా పొగుడుతున్న పరిస్థితి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ పరిస్థితి కదా. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారు. కట్టేదాన్ని చెడు అని చెప్తారా? కట్టడాన్ని దాంట్లో ఉన్న కాస్ట్ బెనిఫిట్ రేషియోని చూస్తేనో లేదంటే ప్రాణహిత చేవళ్లతో దీన్ని కంపేర్ చేసి చూస్తేనో లేకపోతే ఈ రోజు రైతుకు నికరంగా రేపు మిషన్ భగీరథ మంచినీళ్ళు కాదు, మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇవ్వడం తప్పు అని ఎవరైనా చెప్తారా? మిషన్ కాకతీయ చెరువులు దౌతామని చెప్పడం ఎవరైనా తప్పని చెప్తారా? దాంట్లో జరుగుతున్న అక్రమాల అవినీతులకు సంబంధించి చర్చ వస్తుంది. ఇలా మీరు చేసే పనులన్నింటినీ కూడా రంధ్రాన్వేషణ చేసి విమర్శల కొరకే రాజకీయ పార్టీలన్నీ ఎక్కడ లేవు. అన్ని అంతకంటే మీకంటే ఎక్కువ అధికారం చెలాయించిన పార్టీలే, 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలే. మీరు చేస్తున్న వాటిలో ప్రజోపయోగకరం కంటే ఈరోజు మీరు నిజంగా చెప్తున్న ప్లీనం పెడితే దాదాపు ఒక 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే మీరు పేదలకు ఒక 40 కోట్ల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు మీరు ఇస్తే ఎంత ప్లీనం కంటే కూడా మీరు నిజంగా కూడా దేశం వైపు మీ వైపు చూస్తుంటే ప్రతి మెట్రోటి పిల్లర్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఎక్కడా లేని ఆర్భాటం చూస్తే ఈ ప్లీనం టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కొరక లేకపోతే ప్రజల కొరక అంటే ఈ ఖర్చు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరి నుంచి వస్తున్నది, అది కూడా ఆలోచించాలి కదా. మేము పెడితేనేమో బ్యానర్లకు తూట్ చేస్తారు, చించేస్తారు, లేదంటే దాని పేరేంటిది గోడరాతలు ఉంటే సున్నం వేస్తారు. మీకు మాత్రం నగరం అంతా దిగ్దంతాలుగా పూర్తిగా ఈరోజు మేయర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేయబట్ట ఇంత పెద్ద అట్టహాసం కనపడుతున్నాయి. మిగతా పార్టీలకు ఎందుకు ఆ స్వేచ్ఛ లేదు? ఆలోచించుకోవాలి. సంక్షేమానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అనుసరించిన విధానాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆకర్షించే విధంగా ఉన్నాయి, పక్క రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉన్నాయనేది సరే. అక్కడి నుంచి కేంద్ర పెద్దలు మాట్లాడిన కోటేషన్స్ ని వాళ్ళు కోట్ చేస్తున్న సందర్భం ఏమనుకోవాలి? బిడ్డ పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తే పెళ్లికి వచ్చి అక్షత లేకుండా మీరు బుద్ధిట్టిపోరు కదా. అందులో లోపాలు మీకు సంబంధం లేదు. పిలిచిన్లు వచ్చిండ్రు, అక్షతలు వేసిపోయారు కనుక ఇక్కడ అది కాదు అంశం. ఎవరో వచ్చి పొగిడిపోయాలంటే అదేదో బ్రహ్మాండం అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఏం అట్లా చెప్పదలుచుకున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ. మీరు అన్ని రాజకీయ పార్టీతో దానికి కంపేర్ చేయదు. ఎందుకంటే అందులో చాలా నిబద్ధత ఉంది, నిగూఢమైనటువంటి అర్థం ఉంది, త్యాగాలు ఉన్నాయి, ప్రాణత్యాగాలు ఉన్నాయి, 60 సంవత్సరాల చరిత్ర ఉంది, పోరాట చరిత్ర ఉంది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏదైతే మనం చెప్పినామో, ఏ హామీలైతే మనం ఇచ్చినామో అవన్నీ సాధ్యమైతే అని చెప్పి పోరాటం చేసిన పార్టీగా కేసీఆర్ అనుభవం నాయకుడిగా వారికి అవకాశం ఇచ్చారు. అది వాళ్ళు మర్చిపోయి మాట్లాడడం సరైనది కాదు. అది చూస్తున్నారు. నువ్వు దేశం మొత్తం కంపేర్ చేస్తలేరు. ఇప్పుడు మీరు ఎన్నికలలో మనం ఏం చెప్పినాం, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినాం, ఉద్యమ సభలు చాలా చెప్పొచ్చు. అధికారం వస్తే మేము ఏం చేస్తామని చెప్పినాం అనేటువంటి వాటిని ఒక్కొక్కసారి మీరు చూసుకుంటే 1, 2, 3, 4 ఒక 5-6 చూసుకుంటే కూడా
ఏం చెప్తారు ప్లీనరీలా? ఇప్పుడు సకల జల్ల సర్వే చేసినలు మీరే చెప్పినలు అర్హత కలిగినటువంటి ఇల్లు లేని నిరుపేదలు ఇంతమంది ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ ఇల్లు కట్టడమే మా లక్ష్యం. వెనకటి ప్రభుత్వాలు ఒక రూమ్ కట్టినాయి, అంతకంటే ముందు ప్రభుత్వాలు గుడిసెలు వేసినాయి, గాలి లేచిపోయినాయి అని అద్భుతమైన మాట చెప్తే మేము కూడా హర్షించినాం. ప్రజలు కూడా ఆకర్షితులు ఇల్లు. ఏం చేసినాం మనం ఇప్పటి వరకు? కేంద్రం ఇచ్చిన ఇళ్ళని కూడా మనం కట్టలేదు కదా. 6-7 ఇళ్లను మనం ఇప్పటి వరకు మన ఈటరాజేందర్ గారు మన బడ్జెట్ సెషన్లో చెప్పింది ఏంది? 9,600 10,000 మేము హ్యాండ్ ఓవర్ చేసినాం, ఇంకా మేము 1,00,000 ఇల్లు ఇప్పుడు పురాణాలు లేపినాం కడుతున్నాం అని. ఇది రేషియోనా అనేది ఒకటి. రెండవది కేజీ టు పీజీ అనేది మనం చాలా బలమైన వాదన తీసుకుపోయినాం. ఇవాళ దాన్ని మనం మాట్లాడతలేము. ఇవాళ రిజర్వేషన్ విషయంలో గిరిజనులనే ఉన్నాం, మైనార్టీల గురించి రిజర్వేషన్ ఇస్తామన్నామా? ఏమైంది అది? అది వాళ్ళ ఆ సెక్షన్స్ ఏమనుకుంటారు? రెండవది అన్నిటికన్నా ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి. అది కదా మన నినాదం. మరి ఉద్యోగాలు ఏమైనాయి? కనీసం మనం అన్న మాట నిలబెట్టుకున్నామా? చెప్పిన వరకైనా మనం ఉద్యోగాలు ఇవ్వగలిగినామా అనేది దానికి ఏం చెప్పాలి? రేపు ఏం చెప్తారు వాళ్ళు? ఇవన్నీ ఒకటి చూసుకుంటే రైతుల ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పినాం, రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పినాం. ఏమైంది అది? అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇన్ని ఆందోళనలలో ఇన్ని అంశాలు వీళ్ళందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు రామ్మోహన్ ఏమన్నారంటే అందరికి పదవులు ఇవ్వలేము, అందరికి పదవులు ఇవ్వడానికి అవకాశం లేదని. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరు పదవులు అడుగుతలేరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్, కార్పొరేషన్లు ఎవరు అడుగుతలేరు. మీరు ఇచ్చిన హామీలలో మనం ఉద్యమం చేసినప్పుడు మీకు సహకరించినాం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు అనే దానిపైన రాజకీయ పార్టీ పుట్టినా లేకపోతే ఉద్యమాలు పుట్టినా ఎవరు మాట్లాడినా అది మాట్లాడుతున్నారు. దానికి జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అది చాలా క్లిష్టమైనది, జటిలమైనదే. అంత ఈజీగా దాన్ని మనం చేసుకునే విధంగా మనం మాట్లాడేదానికి అవకాశం లేదు. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రం ఏర్పడింది, మన ప్రభుత్వం ఉంది, ఆంధ్ర వాళ్ళ బదులు మన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, మన వాళ్ళు మంత్రులు అయ్యారనే సంతోషం తప్పితే ది ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నాట్ మెట్. మీరు ఎప్పుడు మనం చెప్పే పడికట్టు నీళ్లు, నిధులు, నియామకాలు అన్న విషయంలో ఏ వర్గాలకు న్యాయం జరిగింది విషయాన్ని మీరు చెప్పాల్సి వస్తే నిజంగా ఏ వర్గాలకు న్యాయం జరగాలనో ఆ వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగలేదు. నీళ్ళు వచ్చే విషయం కానీ, నిధులు వచ్చే విషయం కానీ, నియామకాలు వచ్చే విషయం కానీ, సంపద ఎక్కడ సృష్టించబడుతోంది, ఆ సంపద ఎవరి దగ్గరికి పోతా ఉంది? తెలంగాణ రాకముందు ఏ వర్గాలైతే మేము అనగారిపోతున్నామో, మాకు ఉద్యోగాలు వస్తలేవు, మాకు పంటలకు నీళ్లు వస్తలేవు, మాకు అధికారం వస్తలేవు అన్న వర్గాలు ఎవరికైనా కానీ ఇవాళ నిజమైన అసలైన రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉందా? సంపద సృష్టిస్తే ఆ సంపద మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళ చేతులకు పోతుందా, ఆ వర్గాల దగ్గర పోయిందా? కనీసం చిన్న చిన్న పారిశ్రామిక అవకాశాలన్నా వాళ్ళకి వస్తున్నాయా? ఈ అంశాన్ని మీరు ఇంకా స్థూలంగా పరిశీలిస్తే ఇవాళ అధికారం అసలు అది మొత్తం నిరాశ. దాంట్లో అధికారం మొత్తం కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఉందంటే కంప్లీట్లీ మీరు ఒక దీని దోపి కొట్టాలి, కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ అధికార వ్యవస్థ నడుస్తూ ఉంది. మొత్తం తెలంగాణ పోరాటం చేసి ఒక కుటుంబానికి రాజ్యం అప్పచెప్పినటువంటి ఒక బాధ తెలంగాణ ప్రజల్లో ఉంది, తెరాస పార్టీలో కూడా ఉంది, తెరాస పార్టీలో పదవులు చేపట్టిన వాళ్ళలో కూడా ఉంది. మెయిన్ నీకు మా అన్న చెప్తున్నాడు రామన్ ఏంటంటే రామ్మోహన్ గారు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఇవాళ ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ ద టాంజిబుల్ అవుట్పుట్? మీరు ఇచ్చినటువంటి 25, 30, 40 ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో ఒక కారు, ఒక బండి తప్పితే వాళ్ళకి ఆఫీసులు లేవు, ఆఫీసులు ఉంటే అధికారులు లేరు, అధికారులు ఉంటే వాళ్ళకి నిధులు లేవు, నిధులు ఉంటే వాళ్ళ దగ్గర ప్లానింగ్ లేదు. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తెలంగాణ వాటర్ రిసోర్సెస్ బోర్డు అని ప్రకాష్ గారికి ఇచ్చారు. ఇప్పటివరకు ఏమైందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, ఇప్పటివరకు ఏమైందో చెప్పాల్సిన అవసరం ఉంది. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఉంది. అందుకనే నేనేమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏంది, ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్స్ అనేది మనం మీట్ కాలేదు. దానికి కాకపోగా కుటుంబ పాలన వచ్చింది. దానికి కాకపోగా ఏ భావ ప్రకటన స్వేచ్ఛని, ఏ పోరాటాన్ని మనం తెలంగాణ హక్కుగా తీసుకొని పనిచేసినామో దాన్ని మొత్తంగా కంప్లీట్ గా దాన్ని మొత్తంగా హననం చేసి కంప్లీట్ చేసి దయాకర్ చెప్పినట్లు ధర్నా చౌక్ ఎత్తివేస్తే కూడా ఒకటే ఒక మాట కేసీఆర్ గారు అన్నారు, ధర్నా చౌక్ ఏడుంటేందా, టీవీ లైవ్ లో వచ్చిన తర్వాత నువ్వు ముషిరాబాద్ పెట్టుకుంటేంది, ఎల్బీనగర్ లో పెట్టుకుంటేంది, ప్లీనరీ ఎందుకు కేసీఆర్ గారు? మీరు ఇంటి ముందు సంపద ఏ వర్గాలకు చెందాలనో నిధులు, నియామకాలు దీంట్లో ఎవరికి న్యాయం జరిగింది సూటిగా చెప్పగలరా? మీరు అనేక చెప్తున్నారు, షాదీ ముబారక్ అంటున్నారు, కళ్యాణ లక్ష్మి అంటున్నారు, రైతు బంధు అంటున్నారు, కానీ విద్య గానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గానీ వీటన్నిటిలో ఫెయిల్యూర్ అయిందన్న మాట మాత్రం వాస్తవం అనేది వారి వాదన. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పే ముందు ఒకటే విషయం చెప్తాను. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారంగానే 22,000 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 3 లక్షల మంది ఇవాళ నిరుద్యోగులై రోడ్లను తిరుగుతా ఉన్నారు. ప్రభుత్వం చెప్పిందే. ఎందుకు 8,000 కోట్లు వాళ్ళకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండి ఇవ్వలేదు అంటే మనం ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ సంఘ దేవుడు ఉన్న ఎంప్లాయ్మెంట్ పోయింది అనే రామ్మోహన్ గారు ఏం చెప్తారు దీనికి సమాధానం?
ఇప్పుడు పెద్దలంతా చాలా బాగా విపులంగా చెప్పారు వివరంగా. ఇలా గత ప్రభుత్వంలో ఫస్ట్ టైం మరి ఇండస్ట్రియలిస్టులు మరి వాళ్ళ ధర్నాలు చేశారు కరెంట్ లేదని, ఎన్నో రాయితీలు లేదని మరి ధర్నాలు చేసిన పరిస్థితి. మరి ఇదే ఇండస్ట్రియలిస్టులు మరి ఎన్నో రకాల సమస్యలు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా తెలుసు. ఇలా ఒక టీఎస్ ఐపాస్ అనే ఇండస్ట్రియల్ పాలసీ తెస్తే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ఎన్నో ఇండస్ట్రీస్ కూడా మరి తెలంగాణ వైపు తెలంగాణలో పెట్టాలని చెప్పి మరి ఇప్పటికే కొన్ని వందలు మరి క్లియర్ కావడం జరిగింది. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయనేది కుండబద్దలు కొట్టినట్టు విద్యుత్ విషయంలో కానీ లేకపోతే పాలసీస్ సంబంధించిన విషయం కానివ్వండి, కానీ మరోవైపు ఫెయిల్యూర్స్ మాత్రం చాలా అధిక సంఖ్యలో ఉన్నాయని విషయము. ఒక్క నిమిషం వినాలి సార్, లేదు సార్ ఒక్క నిమిషం లేదు ఒక్క నిమిషం వినాలి. ఇప్పుడు ఒక్క నిమిషం వినాలి సార్, వినాలి. మస్తు చెప్పారు ఇప్పటిదాకా, మస్తు చెప్పారు. నేను ఓపికగా విన్నా. 100 సంవత్సరాలు ఉన్న పార్టీ ఫెయిల్యూర్ అయితే ఏం కాదు. ఇవాళ 10 ఏళ్ళు అంతకుముందు గతంలో పనిచేసి ఇప్పుడు పెద్ద హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఉండి దేశ ప్రధానమంత్రిగా ఉంటే ఎన్నిట్లో ఫెయిల్ అయితే ఏం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు పొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇవాళ ఆంధ్ర పాలకులకు మరి ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉపయోగకరంగా ఉన్న పాలసీలు జీవోలన్నీ కూడా మార్చి మరొకటొకటిగా మార్చి తెలంగాణ ప్రజల మన్ననలు ఇలా మరి పోయే క్రమంలో 1-2 మీరు అన్నట్టుగా రంధ్రాన్వేషణలు లేకపోతే ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ ఉన్నాయి అనేది గురించి అవసరం లేదు, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయనే దాని గురించి వెనక నుంచి చూసుకుంటూ వస్తే కాదు. ఇలా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడారు. ఊళ్ళల్లో ఎన్ని ఊర్లలో ఇలా డబుల్ బెడ్రూమ్ ఓపెన్ కాలేదు? ఇలా హైదరాబాద్ లో రండి, ఇలా ఏదో 3 ఇండ్లు 4 ఇండ్లు ఇలా ఉపయోగించి ఇలా ఓపెన్ చేసి వాటి గురించి మాట్లాడు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగాలి. ఇలా డిస్కషన్ నేనేమంటానంటే ఒక్క నిమిషం లేదు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు ముగ్గురు, నేను ఓపిక్గా విన్నా. స్టూడియోలో కూర్చున్నారు, మీరు ఇట్లా పోటీపడి మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను ఓపిక్గా విన్నా, మీరు కూడా వినండి. అర్థమైందా? ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని ప్లేసుల డబుల్ బెడ్రూమ్ అవుతున్నాయో స్టూడియో నుంచి రేపు క్లీనర్ అయిపోయినాక రండి, నేను బస్సు పెడతా. మీరు ఇలా స్టూడియో కూర్చున్న యాంకర్ గారు అందరు కూడా రిపోర్టర్లు అందరిని తీసుకొని పోదాం. ఎన్ని వేల ఇండ్లు మరి వాళ్ళ ఏ దశలో ఉండేది తీసుకుపోయి చూపెడతా. ఇలా మీరు ధర్నా చెక్ గురించి మాట్లాడారు, ఇలా దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడగారు. ఇలా ఒక అఖిలపక్షం వచ్చి ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం మాట్లాడారు సార్? ఒక్క నిమిషం వినాలి సార్, ఒక్క నిమిషం వినాలి సార్. 23,000 గృహకల్ప పేరు మీద దగ్గరికి రండి, కట్టి ఉన్న ఇండ్లు. నేనేమంటాను సార్, నీ పాటిగడ్డ తెలుసు, నాకు అన్ని తెలుసు. నేనేమంటానంటే ఇవాళ ఎన్ని ఇండ్లు పూర్తయినాయి, ఇవాళ 300 కోట్లు మీరు చెప్పే సెంట్రల్ గవర్నమెంట్ ఇండ్ల గురించి అడ్కో రుణం తీసుకొచ్చి ఎన్ని పూర్తయినాయి, ఎన్ని ఆగిపోయినాయి, ఇవాళ ఎన్ని ఇండ్లకు ఎంతమంది పోయారు? ఒక్క నిమిషం వినాలి సార్, నేను చెప్తా సార్. మీరు మాట్లాడారు, నేనేమంటానంటే మీరు మాట్లాడారు, నేనేమంటున్నా సార్, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. మీరు స్టూడియోలో ఉన్నారు, మీరు ముగ్గురు మాట్లాడారు, నేను సమాధానం చెప్పినాక డిఫరెన్స్ ఉంటే మాట్లాడుకుందాం. నేను కంక్లూడ్ చేద్దాం, నేను కంక్లూడ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పిన పాటిగడ్డ ఇండ్లు కానీ ఇవాళ సిటీలో చుట్టుపక్కల ఉన్న 23,000 ఇండ్లు కానీ 23,000 కాదు 30,000 పైన ఉండే అవన్నీ కూడా ఇన్కంప్లీట్ గా వదిలిపెట్టి పోతే ఇవాళ 300 కోట్ల అడ్కో రుణం తెచ్చి ఇలా వాటికి డ్రైనేజ్ కానీ ఇలా మంచినీళ్ళ వ్యవస్థ కానీ రోడ్డు కానీ అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఇలా సిటీ డబుల్ బెడ్రూమ్ కూడా 1,00,000 బెడ్రూమ్లలో దాదాపు ఎన్ని సైట్లలో ఎన్ని వేల ఇండ్లు ఏ దశలో ఉన్నాయో తీసుకుపోయి చూపెడతాం. ఇలా అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తామని ఆ పరిస్థితి ప్రస్తుతం పార్టీలో ఉందా? 6 నెలల ముందే అభ్యర్థుల లిస్టు బయట పెట్టే ఇది ప్రస్తుతం పార్టీలో ఉందా? అడిగినప్పుడు వినాలి కదా. లేదు, మీరు అడిగినప్పుడు వినాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు అడిగినప్పుడు మాట్లాడినప్పుడు వినాల్సిన అవసరం ఉంది. ఇలా ఆడంబరాలకు పోట్లే. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇలా పార్టీగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో పెట్టినే కాకుండా పెట్టని కూడా చేసిన సందర్భం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇవాళ మేము ఏదో ఆడంబరాలకు పోవట్లేదు, ఇంకా కూడా తెలంగాణ ప్రజల్ని ఇంకా ఏ రకంగా అయితే మెచ్చేయచ్చో ఏ రకంగా అయితే మంచి చేయొచ్చో అదే పాలసీలతో ప్రయత్నం చేస్తున్నాం తప్పితే ఇవాళ దేశంలో నుంచి వచ్చిన కాంగ్రెస్ వినండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్ మంత్రులు కానీ ఇవాళ బీజేపీ కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు కానీ వాళ్ళు ఏదో మాట్లాడిపోతే పెళ్లికొత్తే అత్యంతలు వేసిర్రా, పెళ్లికొత్తే విమర్శలు ఇచ్చిరా, మీ ఆత్మతృప్తి కొరకు మీరు విమర్శించుకుంటే కాదు సార్. వాళ్ళు నిజమే చెప్పిపోయారు, మీరు అది భరించలేక
అక్కస్ కొద్ది వాళ్ళు ఏదో పెళ్లి కొద్ది అత్యంతలు వేసిపోయారని మీరు అంటున్నారు. ఇలా కేంద్రంలో ఉన్న నాయకులను, కేంద్రంలో ఉన్న మంత్రులను, ఇలా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు మీరు ఇట్లా మరి ప్రశంసించిపోవద్దని మీరు వార్నింగ్ ఇచ్చింది లేదా? అందరిచ్చిన సందర్భం లేదా? విమర్శల గురించి విమర్శలు ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పడానికి అన్ని ఆధారాలతో సహా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఉత్సాహం మధ్యనే ఇలా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఒక్క నిమిషం దయాకర్ గారు ఒక నిమిషం వినాలే. ఇలా హైదరాబాద్ లో చేసిన అలంకరణ అంతా కూడా ఎక్కడ రోడ్ల మీద ఇల్లీగల్ ఓటింగ్స్ లేవు. ఓటింగ్ ఇలా యజమాన్య కంపెనీలందరూ కూడా అఫీషియల్ ఓటింగ్స్ మాత్రమే పెట్టడం జరిగింది. మొన్న సిపిఎం పార్టీ వినండి, మొన్న సిపిఎం పార్టీ అయింది పెట్టుకుంది, కాంగ్రెస్ పార్టీ అయింది పెట్టుకుంది. ఇల్లీగల్ ఓటింగ్స్ ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయలేదు. లీగల్ ఓటింగ్స్ పెట్టిర్రు, లీగల్ గానే అలంకరణ చేసిర్రు. ఎక్కడ కూడా ప్రజాధనం వృధా చేయలేదు. ఇదే ప్లీనరీ అయినప్పుడు, ఇంతకన్నా గ్రాండ్ గా అయినప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా బాగా అయిందని మెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఈ ప్లీనరీకి అయిన ఖర్చు ఇలా ప్రజాధనం ప్రజలకు పెడితే బాగుండు, ఇంకా 4 ఇండ్లు కడితే బాగుండు అంటే దానికి ఇండ్లు కట్టేది ఇల్లు కడుతున్నాం. ఇవాళ ప్లీనరీ అనేది టీఆర్ఎస్ పార్టీకి పండుగ వాతావరణం కాబట్టి, టీఆర్ఎస్ శ్రేణులకి ఇది ఒక పండుగ కాబట్టి దాన్ని పండుగలాగా చేస్తున్నాం, పనిలాగా చేస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ లాగా చేస్తున్నాం, అందరినీ మెప్పిస్తున్నాం. ఇవాళ తెలంగాణలో ప్రజలు ఎవరు కూడా అసంతృప్తిగా లేరు సార్. ఇవాళ తెలంగాణ రాజకీయ పార్టీలు సంతృప్తిగా లేరు. మీ భ్రమలలో మేము లేదు సార్. ఇలా భ్రమలలో మేము 2019లో లేరనే ఆశలో మేము ఉంటాం. 2019లో ప్రజలు తీర్పునిస్తారు. శ్రీధర్ రెడ్డి గారు ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే మేము శిరోశాస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ప్రజల అనుకూలంగా ఇస్తే మేము చేసిన పనులు, మేము చేసిన సంక్షేమ పథకాలు అవి రాంగ్ అనుకుంటే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. మేము బాగున్నాయి అనుకుంటే రామ్మోహన్ గారు బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎంత సంఖ్యలో ఇప్పటిదాకా ఇళ్లు నిర్మించారు? దానికి సంబంధించి మీ సమాధానం ఏంటి? సరే విపక్షాలు చెప్తాయి సంఖ్య 2.5 లక్షలు విమర్శ చేస్తున్నారు. 2.5 లక్షలు నిర్మాణించాలంటే డబుల్ బెడ్రూమ్ ఎన్ని హోర్డింగ్లు అయితే పెట్టారో అంతకంటే తక్కువ సంఖ్యలో ఇళ్లున్నాయి. 2.5 లక్షలు నిర్మించాలంటే 2.5 కూడా హ్యాండిల్ చేయలేదు. పెద్దిరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. 3 ఎకరాల భూమి ఇవ్వాల్సింటే 3,260 ఎకరాలు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా. డబుల్ బెడ్రూమ్ సంబంధించి మొన్న వినండి సార్, మీరు అడిగారు వినండి. నేను చెప్తున్నా కదా, మీరు విన్నాక మాట్లాడండి సార్. ఎన్ని ఇళ్ళు ఇప్పటిదాకా కట్టారు, ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అది చెప్పండి సార్. నేనేమంటానంటే ప్రతి డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ కట్టే 1,00,000 బెడ్రూమ్లలో సైడ్ బై సైడ్ నేను తిరుగుతున్నా. నేనేమంటున్నానంటే మొన్న కొంత ఈ 4 నెలల కాంచి కొంత స్లో అయినమాట వాస్తవం. ఎందుకంటే కాంట్రాక్ట్ లో కొంత ఎస్కలేషన్ సిస్టమ్ తెలంగాణలో కట్టే డబుల్ బెడ్రూమ్ లో లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అంతా రిక్వెస్ట్ చేసిన ఎస్కలేషన్ కి ఇవ్వడం వల్ల ఇంకా ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. దాదాపు 40% వర్క్ కూడా పూర్తయింది. మొన్న ఐరన్ వల్ల కొంత స్లో అయింది. అది కూడా మరి ఈ రోజు 2 రోజుల కాంచి ఏదైతే అయిందో దానికి అంతకు డబుల్ మ్యాన్ పవర్ పెంచి మరి ఈ సంవత్సరం మరి 1,00,000 బెడ్రూమ్లు అనుకున్నాం హైదరాబాద్ లో. అదే ఉత్సాహంతో ముందుకు పోతున్నాం. మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కావట్లేదు అంటారో ఇంకా 1-2 నెలల్లో సైడ్ బై సైడ్ ఓపెనింగ్లు చేసుకుంటూ పోతాం. వీలైతే మిమ్మల్ని కూడా పిలుస్తాం. మీరు కూడా పిలిచి మరి ఇలా కేంద్ర మంత్రులు కొంతమంది వచ్చి బలవంతంగా అక్షంతలేసి పోయారు అంటున్నారు. మీరు కూడా వచ్చి సంతోషించి డబుల్ బెడ్రూమ్ లో ఓపెనింగ్ చూసుకోండి. ప్రభుత్వాలు కట్టిన తేడా లేదంటే తేడా ఉంది. ఆ తేడా మేము చూపెడతాం సార్, ఇబ్బంది ఏం లేదు. ఒకటి 4వ సంవత్సరంలో కడుతున్న ఇండ్ల మీద రామ్మోహన్ గారు చూపించే ఏదైతే చూపిస్తానదో ఎన్టీవీ సాక్షిగా మీరు దానికి సాక్ష్యాన్ని తీసుకుపోయి మేము కూడా వద్దు, హైదరాబాద్ సిటీ నేను అంటున్న గతంలో కట్టిన ఇండ్లన్నీ వాళ్ళు కట్టిన బాధ్యత ఒకటి వాళ్ళ బాధ్యతలో చెప్తున్నా. ఈ సవాళ్ళు స్వీకరిస్తా మేము కూడా మా ఉత్తమ మేయర్ గారు మీకు ఒక లెక్క రాస్తారు, ఎవరు రిప్రజెంటేటివ్ పంపిస్తే మేము వచ్చేస్తాం. ఒకటి
రెండవది ఈ 4 సంవత్సరాల్లో ఒక నిమిషం రామ్మోహన్ గారు, ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి అటెండెన్స్ సెక్రటరియట్ లో ఎంత మంది ఉందో ఒకసారి మాకు చెప్పండి. లేదంటే ఎంతమంది అక్రమార్కులు ఎమ్మెల్యేలంతా కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళ మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారో చెప్పండి. ఎంతమంది ఎంపీలను మీరు అక్రమంగా చేర్చుకున్నారో ఆ లెక్కలు కూడా చెప్పండి. రాజనీతి విషయానికి వచ్చినప్పుడు పండుగ పూట ఎందుకు మిమ్మల్ని అది కూడా పోగొట్టాలని వదిలేస్తున్నాం. కానీ రాజనీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి దేశంలోనే ఒక వరస్ట్ కల్చర్ ని క్రియేట్ చేసింది. ఎవరైనా ఏ పార్టీలో జాయిన్ అయితే ఎవరు కూడా ఏ నిర్ణయం తీసుకోవద్దు. నిన్న సంపత్ కుమార్ విషయంలో కానీ వెంకరెడ్డి గారి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం, మీ ప్రశాంత్ రెడ్డి గారు వేసిన మళ్ళా కౌంటర్ దాఖలు కూడా అక్కడ చర్చకు వస్తుంది. అంటే మీరు దాదాపు మీ స్పీకర్ గారికి 30 మంది కళ్ళ ముందు అగపడితే ఉండరు. టీడీపీ నుంచి గెలిచిన ఒక నాయకుడు మంత్రి అయితే కూడా మీ స్పీకర్ గారు కనపడరు. కానీ ఏంటి దాన్ని తగిలినట్టుగా నటించి ఆస్కార్ అవార్డులకు మిన్నగా మించిన మీ చైర్మన్ గారు స్పీకర్ గారి విషయం రేపు సుప్రీంకోర్టులో కూడా తేలుతుంది. కానీ రాజనీతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాదుకొల్పిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దేశమంతా సిగ్గుపడేలాగా ఉన్నాయి. 30 మంది అక్రమార్కులు ఈ రోజు మీ దాంట్లో ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు లేరండి. బీఎస్పీ నుంచి 2, వైఎస్ఆర్సీపీ నుంచి 3, ఇలా టీడీపీ నుంచి 12, టీడీఎల్పీ మొత్తమే కొలాప్స్ అయింది మొత్తంగా కూడా. సిపిఐ నుంచి 1, ఈ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి 4, ఒక ఎంపీ, కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ. ఇలాంటివన్నీ కూడా అక్రమాలు మీరు మేయర్ గారు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ సంబంధించారు. రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ సమాధానం తీసుకుంటారు. ఒక హైదరాబాద్ లో మేయర్ గారు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ కి మీరు 1,00,000 ఇళ్ళు ప్రామిస్ చేశారు. అది మీరు ఆఫ్టర్ నెక్స్ట్ 6 months ఎండ్ ఆఫ్ యువర్ టర్మ్ ఎన్ని ఇళ్ళు ఇవ్వగలుగుతారు? రెండోది 6 పాత మండలాల్లో 6 ఏళ్ళలో హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి మీకు తెలుసు ఏం జరుగుతుంది. వైట్ టాపింగ్ రోడ్లు ఎక్కడ పోయినాయి? హైదరాబాద్ లో ఇండ్ల క్రమబద్ధీకరణ ఎక్కడ పోయింది? జిహెచ్ఎంసీ కార్మికులు, లేకపోతే ఇక్కడ నిమ్స్ లో కార్మికులు, లేకపోతే హోంగార్డులు, వాళ్ళ క్రమబద్ధీకరణ ఎక్కడికి పోయింది? కాబట్టి మొత్తం జిహెచ్ఎంసీలో అవినీతి తగ్గలేదు, టౌన్ ప్లానింగ్ లో అవినీతి తగ్గలేదు. జిహెచ్ఎంసీ యొక్క వర్కింగ్ స్టైల్ ఆల్మోస్ట్ ప్యారలైజ్ అయిపోయిందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కంప్లీట్లీ హైదరాబాద్ లో ఇవాళ వర్షం పడితే కూడా మళ్ళీ మోకాలు నీళ్ళ పరిస్థితి వచ్చింది. 4 years నుంచి డ్రైన్స్ ని మీరు రెగ్యులరైజ్ చేయలేదు. కాబట్టి హైదరాబాద్ లో ఇండ్లు ఎన్ని ఇస్తారు? హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఫంక్షనింగ్ ఎట్లా బెటర్ చేస్తారు? హైదరాబాద్ లో ఇండ్ల క్రమబద్ధీకరణ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, దాంట్లో జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి క్రమబద్ధీకరణ ఏంటి? నిమ్స్ పరిస్థితి ఏంటి? కనీసం హైదరాబాద్ మీద మీరు ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసిన 100 రోజుల ప్రణాళిక ఒకటి ఉంది, అది ఎక్కడ పోయిందో నేనైతే చూడలే. ఎన్ని మార్కెట్లు చేస్తామని చెప్పినారు, ఎన్ని వైట్ టాపింగ్లు వేస్తున్నారు, ఎన్ని బస్ స్టాప్స్ బాగు చేస్తా అని చెప్పారు. ఆ కంప్లీట్ 100 days ప్లాన్ మొత్తం కూడా వైప్ అయిపోయింది. ఏడా కనబడతలేదు. మేయర్ గారు తిరుగుతుండొచ్చు, సైడ్ టు సైడ్ తిరుగుతుండొచ్చు, తిరిగినంత మాత్రం ఇండ్లు కావు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ మీద ఇండ్లు అవుతాయి. కాబట్టి ఈ అంశాల మీద మీ కాంగ్రెస్ ఏదైనా విషయం చెప్పాలి. రామ్మోహన్ గారు, హైదరాబాద్ కంప్లీట్ రోడ్లు మాట్లాడుకుంటే ఇక్కడ నాయకుల్ని పార్టీలో చేర్చుకుని పార్టీ బలపడింది, కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఉంది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తోందనేది వారి ఆవేదనగా ఉంది, లేకపోతే వారి ఆరోపణగా ఉంది. మీరేమంటారు? నాకు ప్రశ్న మీ దగ్గరకు వారికి సంబంధించిందే. రైట్, రామ్మోహన్ గారు వారికి సంబంధించింది చెప్పాల్సుకున్నా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పేదానికి మొన్న బడ్జెట్ లో వాళ్ళ మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు చాలా డిఫరెన్స్ ఉంది. మరి వాళ్ళ సమాచారం లేక ఆ మాట చెప్పిల్లా, నేను సొంతంగా చెప్తలేను ఈ మాట. అనవసరం ఆ చర్చ కూడా నేను చేయను. 9,740 ఇండ్లు మేము ఇప్పటికీ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసినాము. వివిధ దశలలో కొన్ని పనులలో ప్రోగ్రెస్ లో ఉన్నాయని చెప్పినట్టు మాట తప్ప ఇంకోట్లేదు. నేను రామారావుని అడుగుతున్నా అంటే, మీరు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మీరు ఒక ప్రకటన చేసిండ్రు. అర్హత కలిగిన వాళ్ళందరూ మీరు దరఖాస్తులు పెట్టుకోమన్నారు. దరఖాస్తు పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి చెప్పండి మొదలు. ఆ తర్వాత మీరు ఎన్ని ఇల్లు కడతారని ఎప్పుడు ఇది ప్రామిస్ చేసిండ్రు? ఆ ప్రామిస్ ఏమైంది? గత సంవత్సరం ప్రామిస్ ఏమైంది? ఈ సంవత్సరం ప్రామిస్ ఏమైంది? ఇవాళ మీరు ఈ 2 నెలల నుంచి ప్రోగ్రెస్, ఇంకో 2 నెలల ప్రోగ్రెస్ అవుతుందని మాట్లాడితే ఇవన్నీ కరెక్ట్ కాదు. దాంట్లో ఇంకేం చెప్పిండ్రు? మీకు అసలు వాటర్ బిల్లు ఉండదన్నారు. 100 గజాల లోపు నుండి అసలు మీకు రెగ్యులేషన్ చేసి పారేస్తామన్నారు. చిన్న వాళ్ళకి అసలు ట్యాక్సే ఉండదని చెప్పన్నారు. ఇంటి పన్నే ఉండదన్నారు. ఇవన్నీ చెప్పినాయి, ఎక్కడ పోయినాయి? గంగలు కలిసిపోయినాయి. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఇచ్చిన హామీలు అట్లే పాడైనాయి. ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు కూడా ఏమి జరగలేదని చెప్తున్నాం. ఇవాళ పేపర్ ఆలోచించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. చేసేది కొన్ని చేస్తుండొచ్చు, అసలే చేస్తలేని చెప్తలేను, కానీ చేయలేకపోతున్నారు అనేది చెప్పడం ధర్మం కదా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు వస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేల అనుయాయులకు, మంత్రుల అంచర్లకి, మంత్రుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఇవాళ పేపర్లో వచ్చింది.
వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి షాక్ అయినటువంటి ఒక ఆయనకి 8 ఇండ్లు వచ్చినాయని చెప్పేసి 5 ఇండ్లు 4 ఇండ్లు అధికార పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు కానీ సామాన్యులు పోతే పట్టించుకునేవాళ్ళు లేడు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ డంపింగ్ యార్డ్ల విషయంలో కానీ ఎక్కడ కూడా HMD విషయంలో కానీ ఓవరాల్ టౌన్ ప్లానింగ్ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే మొత్తం జిహెచ్ఎంసీ యాక్టివిటీ బట్ ఫర్ ది కమిషనర్ ఓవరాల్ గా మొత్తం ఎఫిషియన్సీ దెబ్బతిన్న విషయం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోడ్ల పరిస్థితి నేను చెప్పనక్కర్లేదు. రామ్మోహన్ గారు కూడా రోజు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు కాబట్టి నేను దాని కొత్త రామ్మోహన్ గారు జిహెచ్ఎంసీ మేయర్ గా మీరున్నారు, జిహెచ్ఎంసీ గురించే పర్టికులర్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ పాలన ఉంది, ఇక్కడ ఏం ఒరగబెట్టారు మెట్రో సిటీకి సంబంధించి? తెలంగాణ అంతా కాసేపు పక్కన పెడదాం, ఇక్కడ ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు అధికారాన్ని ఇస్తే ఈ రోజు ఎంతవరకు అభివృద్ధి చేయగలిగారనేది సూటి ప్రశ్న. ఈవెన్ ఎంఎంటీసీ సెకండ్ ఫేజ్ చాలండి. సమాధానం చెప్పొచ్చు. అందుకనే చెప్తున్నా ఇప్పుడు మీరు సమాధానం చెప్పొచ్చు. మాట్లాడొద్దు. లేదు నేను మధ్యాహ్నం మాట్లాడితే సమాధానం చెప్పా. వాళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడమని 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకుందాం. లేదు చెప్పమని చెప్పండి అలా. ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకేమైనా ఉంటే లేదు నేనేమంటే సమాధానం ఇది కాదు, ఇంకా 100 ఇటుకి చెప్తా. ఫస్ట్ ఇంకేమైనా ఉంటే మాట్లాడమని చెప్పండి. మధ్యాహ్నం అడ్డం వచ్చి మాట్లాడితే కాదు. రైట్, ఆ ఒక్క అంశాన్ని గురించి మీరు సమాధానం చెప్తే మాట్లాడమని చెప్పండి. మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇంకా నాకు అన్ని గుర్తున్నాయి. మేయర్ గారు చెప్పండి, మీరు చెప్పమని అడుగుతున్నాం. ఈ అన్నొద్దు. నేను ఏమంటానంటే మీరు చాలా గొప్పగా చాలా తెలివిగా అక్కడ స్టూడియోలో కూర్చొని మధ్యన అడ్డం వచ్చి ఇవాళ ప్లీనరీ పోయింది, ఇవన్నీ అయిపోయి అనుకుంటున్నారు కదా మీరు. రామ్మోహన్ గారు మీరు కూడా గొప్పగానే ఉందాగానే తెలుగునే మాట్లాడండి. మేము మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు అడగం ఇక అయిపోయింది. అవర్ సైడ్ ఇస్ ఓవర్ అన్నా. నేను ఏమంటున్నానంటే ఊరికే మాట్లాడలే, యాంకర్ మాట్లాడుతున్నారు. రైట్ చెప్పండి రామ్మోహన్ గారు. లేదు ఇంకేమైనా ఉంటే మాట్లాడండి సార్. సిద్ధారెడ్డి గారు ఇంకా ఉన్నాయి, ఆగే నేను చెప్తా. కాదు, ఈ రోజు హైదరాబాద్ లో మీరు కట్టిన నీళ్ళు ఎందుకు పంచట్లేరో చెప్పండి. ఒకటి ఫస్ట్ చెప్పాల్సిన బాధ్యత మీది. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేది 2019లోగా అయిపోవాలి. ఇంతవరకు సెకండ్ ఫేజ్ ఎందుకు కాలేదో చెప్పండి. ఇలా ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ దాంట్లో పనిచేసే పాకి పనులకి ఇంతవరకు పర్మనెంట్ ఎందుకు కాలేదో చెప్పండి. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు పర్మనెంట్ చేయలేదో చెప్పండి. రోడ్లంతా కూడా గుంతలమయం ఎందుకైందో చెప్పండి. ఇలా ఎందుకు హైదరాబాద్ మొత్తంగా కూడా దుమ్ములేసి పోతుందో చెప్పండి. ఎందుకు దోమలు పూర్తిగా హైదరాబాద్ నిండా ఉన్నాయో చెప్పండి. మీరు హుసేన్ సాగర్ కడుగుతాను ఎందుకు కడగలేదో చెప్పండి. ఇవన్నీ కూడా చెప్పాలి. ఇంకా మీకు చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీరు చెప్తే ఓపిక ఉంటే 100 క్వశ్చన్లు మేము చేయగలం. మీకు అధికారం ఉంది కాబట్టి మేమేదో ఫ్రీడమ్ చేసుకుంటున్నాము, మేము చెప్పుకుంటాం, మేము మాత్రమే చెప్పుకుంటాము అని అంటే కాదండి. ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పాలి నా దగ్గర వినండి. 70 ఇండ్లు ఒక మండలానికి ఇచ్చిండ్రు మీరు. ఇలా నేను చెప్తున్నా, లోయపల్లి గ్రామంలో మీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక ఇల్లు దగ్గర 30,000 రూపాయలు తీసుకుంటున్నారు. చెప్పండి, ఎవరికి చెప్పాలి? ఎవరు పట్టించుకుంటాడు? ఎంఆర్ఓ ఉండా లేకపోతే ఆర్డీఓ ఉండా? ఎవరికి చెప్పాలి అక్కడ? మీకు ఎన్ని చెప్పాలా? మీ అక్రమాల గురించి చెప్పాలంటే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు. కాకపోతే చర్చలో ఉన్నది గంటన్నర చేయబట్టి అంశాలకు విధానాలకు సంబంధించిన అంశాల వరకే మేము పరిమితమై చెప్తున్నాం. అది కూడా హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తంగా కూడా దోపిడీకి గురవుతున్నది ఈ రోజు. ఎందుకు అసెంబ్లీ దొంగలుగా మారిపోయింది ఈ రోజు? మీ స్పీకర్ వ్యవస్థను పూర్తిగా బస్టు పట్టించారు మీ నాయకులు. ఈ రోజు అసెంబ్లీకి రాకుండా పార్లమెంట్ ప్రగతి భవన్ లో కూర్చొని ఈ రోజు మీరంతా కూడా థర్డ్ వేసుకుంటూ కూర్చుంటే ప్రజలందరూ కూడా కునారిల్లుతుంటే మీరు చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు. మీరు చెప్పలేకపోతే మరి మేమన్నా మాట్లాడతాం లైవ్ లో. ఊకరే మీరు చెప్పండి, మీరు మర్చిపోండి, 100 చెప్పాలి. రామ్మోహన్ గారు ఇలా ఆరోపణలు చేసుకుంటూ వెళ్తే, ప్రశ్నలు సంధించుకుంటూ వెళ్తే చాలా ప్రశ్నలు ఉంటాయి. సమాధానం చెప్పాల్సిన చోట మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మాకు కాదు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ దయచేసి సమాధానం చెప్పండి. ఇప్పుడు దయాకర్ గారు దయాకర్ గారికి చాలా ఓపిక ఉంటది, అట్లా బరస్థాయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను ఇంకేదో చెప్పండి అని ఒక 10 అంశాలు చెప్పిండు. అవి ఆల్రెడీ సిద్ధారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అడిగినాయి. అవి అలా కొత్త ఏమున్నాయి? అలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు 30,000 తీసుకుంటారు మీ వాళ్ళు. కొత్త ఏమున్నాయి? అలా ఏం చేస్తారు రామ్మోహన్ గారు చెప్పండి. మీ అక్కడ ఆర్డీఓ కలెక్టర్ కో మాట్లాడండి. లోయపల్లి గ్రామం ఈ రోజు అరవపల్లి మండలం. ఒక్క నిమిషం దయాకర్ గారు మీరు చెప్పిన ఊళ్ళే 30,000 తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో దానికి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళ పనిష్మెంట్ ఏం చేయాలో ఎన్టీవీ సాక్షిగా చెప్తున్నాను. 30,000 వినండి సార్. ఇవాళ 30,000 ఇల్లుకు వచ్చినప్పుడు 70,000 ఇల్లుకున్నప్పుడు ఆ 70,000 30,000 మొత్తం మాయం చేసిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి సార్. కార్యకర్తలు దాని మీద చర్యలు తీసుకోండి. అధికారం మీ చేతుల్లో ఉన్నది. ఎవరు తీసుకోవద్దు. వినండి సార్. ఇదే ప్రజాస్వామ్య పార్టీలో ఇదే ప్రజాస్వామ్య రాజకీయాలు చాలా చూసినాం, చాలా చేసినాం. ఇలా సంధించుకుంటూ పోతే అవి బాణాలు కాదు, రాజకీయాల అస్త్రాలు అయ్యి. దేనికైనా సమాధానం చెప్పొచ్చు. ఇలా మీరు రోడ్ల గురించి అన్నారు. ఇలా గత 3 సంవత్సరాల కింద
మరి ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉండే, ఎన్ని రోడ్ల మీద నీళ్ళు ఆగేది, ఇవాళ ఎన్ని రోడ్ల మీద సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మరి వాళ్ళ ముందుగానే మరి పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరానికి ఎన్ని తగ్గించుకుంటూ వచ్చినాము, మరి ఎన్ని రోడ్లు వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చినాము. మరి ఇలా కనీసం రోడ్ల కాడ స్టామ్ వాటర్ డ్రైన్స్ లేక రోడ్లన్నీ వెడల్పు చేసుకుంటూ పోతే మరి ఇలా మీరు ఇదే రోడ్ల మీద ఇలా ఎన్టీవీ కెమెరా పెట్టుకొని మీరు రేపు ఎల్లుండి తిప్పండి. అన్నిటికీ నడతానికి పాదచారులు నడతానికి ఫుట్పాత్లు కూడా లేకుంటుండే ఇలా ఫుట్పాత్లు కూడా వేస్తున్నాం. ఇలా రోడ్లు ముందుగానే వర్షాకాలం వచ్చినప్పుడే ఇలా మనం ఇబ్బంది వచ్చిన రోడ్లు వేయడం కాకుండా ఈ సంవత్సరం ఇప్పుడే నెల రోజుల నుంచి ఆల్రెడీ కొత్త రోడ్లన్నీ కూడా ముందాలే మరమ్మతులు చేసి స్టార్ట్ చేసినాం. మరి ఇలా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీళ్ళు ఆగుతుంటే ఆ లోతట్టు ప్రాంతాల ఇబ్బందులను కూడా తగ్గించాం. మొత్తం లేవు అని నేను చెప్తలేదు, మొత్తం నేను గాంధీ మహాత్మ లెక్క లేవు అని నేను చెప్తలే, ఉన్నాయి తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని రోజులు టైం తీసుకుంటే అన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఎన్ని అప్లికేషన్ వచ్చినాయని పెద్దారెడ్డి గారు అడుగుతున్నారు. ఇలా 5 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. ఇలా వంతుల వారీగా కట్టిస్తున్నాం. ఈ సంవత్సరం మరి లక్ష బెడ్రూమ్లు వచ్చినాయి. మరి ఇంకో సంవత్సరం ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ సందర్భంగానే చెప్పాం. ఇలా రెండో సంవత్సరం ఇలా పూర్తయింది. మరి దానికి సంబంధించిన లెక్కలు అవన్నీ పూర్తి కాగానే 1,00,000 బెడ్రూమ్లు మొదలు పెట్టాం. ఎన్ని బెడ్రూమ్లు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ సైట్ ఎక్కడెక్కడ ఉన్నది డెఫినెట్ గా మీరు అన్నారు, ఆ మాట మీద నిలబెట్టాలని చెప్పి నిలబెట్టాలన్నారు. నిలబెడతాం, ఖచ్చితంగా తీసుకుపోయి చూపెడతాం. మరి దీనితో పాటు టౌన్ ప్లానింగ్ లో అవినీతి అన్నారు, జిహెచ్ఎంసీలో అవినీతి అన్నారు. ఇవాళ గతంలో ఎన్ని అవినీతులు ఉండేది, ఎన్ని ఆరోపణలు ఉండేది, ఇవాళ తగ్గినాయా పెరిగినాయా? పాత 4-5 సంవత్సరాల కింద పేపర్లన్నీ తీసి చూస్తే ఇవాళ జిహెచ్ఎంసీలో ఎన్ని అవినీతి, ఎన్ని గొడవలు ఉండేది, ఇవాళ ఎన్ని గొడవలు ఉన్నాయంటాయి. ఇవాళ తగ్గినాయా లేదా చూడాలి. కానీ ఇలా మొత్తం మార్పు వచ్చిందా లేదా, ఒకటేసారి ఇలా వైట్ కలర్ వేసినావా లేదా, ఇలా ఇంతకుముందు ఏదో గొడవలు ఉన్నాయంటే ఇలా అది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇంతకుముందు చెప్పారు. ఇలా అల్లావుద్దీన్ అద్భుత దీపం మేము చేస్తామని చెప్పలే, క్రమంగా తగ్గిస్తామని చెప్పినాం, క్రమంగా మార్పు తీసుకొస్తామని చెప్పినాం. మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అడిగిన క్వశ్చన్లకు, మీరు అడిగిన అన్నిటికీ కూడా ఆన్సర్లు ఇవాళ చర్చే కాదు, రేపు నా దగ్గర ఆఫీస్కి వచ్చినా ఇదే సామరస్య వాతావరణంలో మాట్లాడుకోవడానికి ఫ్రెండ్లీగా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. దీనికి ఏదో అస్త్రాలు మీరు సంధించారు, వాటికి నేను సమాధానం చెప్పాలా? నేను ఇలా ఫ్రెండ్లీగా ఇలా ఒక రాజకీయ పార్టీ ఒక్క నిమిషం రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మీరు అడిగారు, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను చెప్తున్నా. ఇవాళ ఇక్కడ చెప్తా, రేపు పొద్దున ఆఫీసులో కూడా తీసుకొని మాట్లాడుకుందాం. గతం ఏముండే, ఇప్పుడేముండే, దానికి మార్పు వచ్చిందా లేదా? ఇలా మార్పే రాకపోతే 2019 ఎలక్షన్ లో ప్రజలే ఇంటికి పంపిస్తారు. ఆ మార్పు ప్రజలు గమనిస్తున్నారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం, మీరు దానికి సిద్ధంగా ఉండాలి. రామ్మోహన్ గారు, ఒకటేంటంటే ఎంప్లాయీస్ విషయంలో, ఎస్పెషల్లీ హోమ్ గార్డ్స్ ఇట్లాంటి వాళ్ళ విషయంలో రాజకీయ పార్టీల అఫిలియేషన్ చూసి కొంతమేరకు నిన్న మొన్న చూశాను, వాళ్ళు 360 మంది హోమ్ గార్డ్స్ ఈ రకంగా చాలా డిపార్ట్మెంట్స్ లో రెగ్యులర్ గా వాళ్ళని తీసేశారు. ఉద్యమ సమయంలో వేరే అంశాలను బట్టి తీసేశారు. వాళ్ళు పోతే వాళ్ళ హోంమంత్రి గారు వెళ్ళగొడతారు, మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళగొడతారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇటువంటి వాళ్ళు ఎక్కడ పోతారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయం, ఉద్యోగాల పాయింట్ కాబట్టి వారు మేయర్ గారిని కూడా కలుస్తారు, మేము పంపిస్తాము, వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసుకోమని చెప్పాలి. హోమ్ గార్డ్స్ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు తొలగించిన వాళ్ళను తీసుకుంటే రెగ్యులరైజ్ చేయండి. ధన్యవాదాలు. రామ్మోహన్ గారు, మీకు కూడా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది ఈ రోజు ఎన్టీవీ డిబేట్స్.